తన దాసులపై ఎక్కువ అనుగ్రహాన్ని కురిపించేటటువంటి రోజు శుక్రవారం. శుక్రవారం ఏదైతే గురువారం మగరిబ్ నమాజ్తో ప్రారంభమవుతుంది, అంటే సూర్యాస్తమయంతో ప్రారంభమవుతుంది. శుక్రవారం సాయంత్రం సూర్యాస్తమయం దాకా 24 గంటల్లో ఒక గడియ ఉంటుంది. ఆ గడియలో ఎవరైతే వారి అవసరాలు చెప్తున్నారో, వారు దైవంతో అడుగుతున్నారో, దైవంతో వేడుకుంటున్నారో, వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారో, దీనాతి దీనంగా మేము నిస్సహాయులం, నీ సహాయం తప్ప మాకు వేరే ఇక ఆధారమే లేదు అని ఎవరైతే నిస్సహాయ స్థితిలో వాళ్ళు జీరో అయ్యి దైవాన్ని, అల్లా సుబ్హానహు తఆలా అంటే అరబీ భాష, వారిని పుట్టించిన వారి దైవాన్ని, ఈ సృష్టిని నడిపిస్తున్న ఆ దైవాన్ని వారు అడుగుతుంటే ఆ నిస్సహాయ స్థితిలో నుండి అప్పుడు దైవం వారి యొక్క వేడుకోలుని, వారి యొక్క దువాలని స్వీకరించి వారి బాధల్ని అనుగ్రహిస్తాను, వారి బాధల నుంచి వారిని విముక్తులను చేస్తాను, వారిని అనారోగ్యం నుంచి ఆరోగ్యవంతులుగా చేస్తాను, వారిని అప్పుల నుంచి మరి అనుగ్రహం వైపు, బరకత్ సిరి సంపదల వైపు వారిని నడిపిస్తాను. వారు అదే మాట మీద నిలబడి నా అనుగ్రహం వారు నిజమని నమ్మితే వారు నా శక్తి, ఈ వరం వారు నిజంగా నమ్మితే వారికి అనుగ్రహిస్తాను అని చెప్పి మాట ఇచ్చి ఉన్నాడు. చిన్న విషయం కాదండి ఇది. మనిషి అవసరాల కోసం దైవాన్ని వేడుకుంటూ ఉంటాడు. మరి నిజమైన దైవాన్ని వేడుకుంటున్నాడా? దైవం కాని వారి కాడికి పోయి భ్రమలో, ఊహలో, వంశ పారంపర్యంగా వస్తున్న తాత ముత్తాతల ఆచారంలో ఎవరినో ఒకరుగా దేవుడిగా భావించి మరి వేడుకుంటున్నాడా అనేది ఇక్కడ మానవుడే తన జ్ఞానంతో తెలుసుకోవాలి. ఏ ధర్మంలో ఉన్నావు నువ్వు? నిజమైన దైవ ధర్మంలో ఉన్నావా? తాత ముత్తాతల కాడ నుంచి వంశాపారంగా వస్తూ ఎవరిని పడితే వాళ్ళని, ఎవరినో ఒకరిని దైవంగా భావిస్తూ ఉన్న ధర్మంలో ఉన్నావా? నీకు నువ్వుగా ఏదో ఒకటి ఎక్కడో ఒక సెంటిమెంట్లో ఇరుక్కుపోయి ఫలానా చోట ఫలానా శక్తి ఉందని చెప్పి భ్రమిస్తూ ఊహిస్తూ దైవత్వాన్ని వేరే వాళ్ళకి ఇస్తూ నువ్వు దారి తప్పిపోయి ఉన్నావా? నిజంగా నీ జీవిత చక్రాన్ని, ఈ కాలచక్రాన్ని నడుపుతున్నటువంటి దైవాన్ని తెలుసుకొని దైవాన్ని అడగాలని నువ్వు కోరుకుంటున్నావా? తేల్చుకోవాల్సింది నువ్వే. ఇక్కడ క్లియర్గా ఈ విషయం అర్థమైంది అనుకుంటున్నాను. ఇక దైవశక్తి, మానవ శక్తి. ఈరోజు అంశం ఏంటంటే దైవశక్తి, మానవ శక్తి. సైంటిస్టుల కాలం నుంచి కూడా 1887 మొదటి ప్రపంచ యుద్ధం అనుకుంటా, ఆ తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం కూడా జరిగింది. ఆ తర్వాత కాలం నుంచి టెక్నాలజీ ఎంత అద్భుతమైనటువంటి టెక్నాలజీ అంటే మానవుడు పక్షులని చూసి విమానాలని తయారు చేశాడు. పక్షులు ఆకాశంలో ఎగురుతున్నాయి, మనం కూడా ఆకాశంలో ఎగరాలి అని చెప్పి విమానాలను తయారు చేశాడు. చేప నీటిలో ఈదుతుంది, సముద్రంలో ఈదుతుంది. చేపలాగా ఈ యొక్క పడవల్ని తయారు చేసి, బోట్లని, స్టీమర్లని తయారు చేసి సముద్రంలో ఈదాలనుకున్నాడు, ఈదుతున్నాడు. ఆకాశంలో ఎగురుతున్నాడు, సముద్రంలో ఈదుతున్నాడు, భూగర్భంలో నుంచి ప్రయాణం చేస్తున్నాడు. టెక్నాలజీ చూసుకుంటే ప్రపంచం అంతా కూడా అరిచేతులకు వచ్చేసింది. నీ దగ్గర సెల్ ఉంటే, ఆ సెల్లులో నెట్ ఉంటే ఇవాళ ఎక్కడ ఏం జరుగుతుంది ప్రపంచం మొత్తం చూసేటటువంటి అధునాతనమైనటువంటి టెక్నాలజీ, అద్భుతమైనటువంటి టెక్నాలజీ, ఆశ్చర్యం గొలిపే టెక్నాలజీ. కానీ మానవుడు నిస్సహాయుడే దైవం ముందు. ఈ మానవ శక్తి అంతా కూడా తనకు తానుగా వచ్చిందని ఊహించాడు అంటే అది భ్రమే. తనకు తానుగా ఏ శక్తి రాదు. ఇది మీ ముందు చదివిన సూరాలో 2వ అధ్యాయం 255వ సూర ఇప్పుడు మీ ముందు చదివాను. అల్లాహ్ అంటే ఆ దైవం, ఆయన తప్ప ఆరాధ్య దైవం ఎవ్వడూ లేడు. సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన ఆయన సజీవుడు. ఆయనకి మరణం ఉండదు, మరణించే వాళ్ళు ఎవరు దేవుడు కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆయన మరణాన్ని ఇస్తాడు తప్ప ఆయన మరణించడు. ఆయన నిత్యుడు. విషయం అర్థం చేసుకోండి. దైవం యొక్క లక్షణాలు ఇక్కడ స్పష్టంగా తెలియజేయబడుతున్నాయి. ఆయనకి మరణం ఉండదు. మీరు ఎవరినైనా మరణించిన వాళ్ళని దేవుడు అంటే మీరు దారి తప్పిపోయి ఉన్నారు.
దైవం ఎవరో మీకు తెలియలా, దైవ ధర్మం ఏంటో మీకు తెలియలా, ఎవరికి పడితే వాళ్ళకి భక్తి చేద్దాం అనుకుంటున్నారు. మీరు దారి తప్పిపోయిన భక్తిలో ఉన్నారా, నిజమైన దేవుడు ఇచ్చిన ధర్మం అనేటటువంటి భక్తిలో ఉన్నారా అనేది మీరే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక ప్రయాణంలో మీరు విజయవాడ వెళ్తున్నారు లేదా హైదరాబాద్ వెళ్తున్నారు, సూర్యాపేట వెళ్ళిన తర్వాత హైవే విజయవాడ వైపు వెళ్తుంది. ఏం కాదులే ఇటే వెళ్తే వస్తుందని వెళ్తే మీకు హైదరాబాద్ రాదు. మీరు వెళ్ళాల్సింది హైదరాబాద్, మీరు వెళ్ళేది విజయవాడ అవుతుంటే దారి తప్పిపోయారు. అక్కడ తెలుసుకోవాలి, మ్యాప్ పెట్టుకోవడమా లేకుంటే ఎవరినైనా అయ్యా ఇది ఎటుపోద్ది అని చెప్పి ఒక్కళ్ళిద్దరు తెలిసిన వాళ్ళు మీకు దారి చూపిస్తే తప్ప మానవుడు స్వతహాగా ఏ దారి తెలుసుకోలేడు. కాబట్టి ఈ మరణం ఇచ్చేవాడిని దేవుడు అనాలి. మీరు మరణించిన వాళ్ళని దేవుడు అంటే మీరు దారి తప్పిపోయి ఉన్నారు దైవధర్మమే నుంచి. నిత్యుడు, దైవం అంటే నిత్యుడు. నిత్యుడు అంటే ఏంటి అర్థం? ఈ భూమి ఆకాశాలను పుట్టించకముందు ఆయన ఉన్నాడు, ఈ సూర్యచంద్రుల్ని పుట్టించకముందు ఆయన ఉన్నాడు. ఒక గృహప్రవేశం రోజున, శంకుస్థాపన చేసిన రోజున ఈ యొక్క ఇంటి యజమాని ఉన్నట్టు, గృహప్రవేశం రోజున కూడా ఇంటి యజమాని ఉన్నట్టు ఈ భూమి ఆకాశాల శంకుస్థాపనకి అంటే ముందు దేవుడు ఉన్నాడు. ఈ సూర్యచంద్రుల శంకుస్థాపన కంటే ముందు దేవుడు ఉన్నాడు. ఈ విషయం మానవ బుద్ధికి అందే విషయమే. ఎందుకంటే భూమి మీదకి వచ్చిన తర్వాత మానవుడికి సరిపోను సూర్యరశ్మి, సరిపోను గాలి, సరిపోను ఆహారం, సరిపోను నీళ్లు కావాల్సిందే. వీటిల్లో ఏ ఒక్కటి తక్కువైనా మానవుడు భూమి మీద బతకలేడు. గాలి లేకపోయినా బతకలేడు, సూర్యరశ్మి లేకపోయినా బతకలేడు, అర్థమవుతుందా? కావలసినంత వేడి లేకపోయినా బతకలేడు. కాబట్టి ఈ వాతావరణాన్ని సెట్ చేసింది మానవుడికి నివాసయోగ్యంగా భూమి మీద ఇలాంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసింది దైవం. కాబట్టి ఈయన భూమి ఆకాశాలను పుట్టించక ముందే దేవుడు ఉన్నాడు అంటే దేవుడు మానవుడు కాదు. మానవుడికి ఈ అవసరాలు ఉన్నాయి. మానవుడికి నివాసయోగ్యంగా భూమి మీద ఈ పంచభూతాల అవసరం ఉంది. ఈ గాలి పీల్చుకోవాలి, ఆకలేస్తే అన్నం తినాలి, దాహం వేస్తే నీళ్లు తాగాలి. ఈ అవసరాలు దేవుడికి ఉండవు అని చెప్పి బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు గ్రహించండి అని చెప్తున్నాడు ఆయన. ఆయనకి అవసరాలు ఉండవు, దైవదూతలకి లేవు తిని తాగే అవసరాలు. ఇంకా దైవానికి ఏముంటాయి? నిత్యుడు అంటే భూమి ఆకాశాలకు ముందున్నాడు. అనంతుడు, అనంతుడంటే మీకు ప్రాణాలు తీసే దైవదూత ఒకటి ఉంటుంది. ప్రాణాలు తీసే దైవదూత ముందు భూమి పల్లెంలా ఉంటుంది. మన స్త్రీలు కూడా, సోదరిమణులు కూడా చాలామంది వచ్చి ఉన్నారు. వారు అన్నం వండటానికి ముందు షాట్లో బియ్యం తీసుకొని ఒక మెరుగో ఒక మట్టి పిల్ల తీసి ఇట్లా పక్కన పెట్టినట్టుగా ఆ భూమి, ఆ దైవదూత ముందు, దేవుడు సృష్టించిన దైవదూత ముందు భూమి పల్లెంలా ఉంటుంది. ఎవరి ఆయుష్ అయితే అయిపోయిందో ఆ యొక్క ప్రాణం తీసే దూత అలాగా వారి ఆత్మను అలా తీస్తుంది, అలా ప్రాణం తీస్తుంది, అంతుంది. మరి దూతే అంతుందంటే ఆ దూతను సృష్టించిన దైవం ఎంత ఉండాలి? అర్థమవుతుందా? మీరు ఒక భూమి మీద నుంచి మొదటి ఆకాశం కాడికి వెళ్ళాలి అంటే 40 సంవత్సరాలు స్పీడ్గా, 300 సంవత్సరాలు స్పీడ్గా వెళ్ళే విమానంలో ప్రయాణం చేస్తే 300 సంవత్సరాలు పైన పట్టిద్దట. సరిపోద్దా మన శక్తి? సరిపోదు. కాబట్టి ఆయన అనంతుడు. ఆ దైవం నిద్రపోడు, మానవులందరికీ నిద్రపెట్టాడు. సాయిబులు నిద్రపోవాల్సిందే, హిందువులు నిద్రపోవాల్సిందే, క్రైస్తవులు నిద్రపోవాల్సిందే, భారతీయులు నిద్రపోవాల్సిందే, విదేశీయులు నిద్రపోవాల్సిందే. నిద్రను పెట్టినవాడు ఆయన, ఆయనకి నిద్ర ఉండదానికి కునుకు కూడా రాదు. అర్థమవుతుందా? భూమి ఆకాశాల్లో ఉన్న సమస్తము ఆయనదే. భూమి ఆకాశాల్లో ఉన్న సమస్తము ఆయనది. అణువు నుంచి ఆకాశం వరకు, నీటి బిందువు నుంచి మహాసముద్రాల వరకు, ఇసుకరేణువు నుంచి మహాపర్వతాల వరకు, భూమి నుంచి ఆకాశం మొత్తం కూడా మానవుడి అరికాల నుంచి నెత్తిదాకా నకశక పర్యంతం మానవుడిని తీర్చిదిద్దింది. కానీ ఈ వృక్షరాశులు కానీ మొత్తం అన్నీ కలిపి జీవులు నిర్జీవులు అన్నింటినీ సృష్టించి వాటికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించి ఇదంతా మానవుడికి వశం చేసినటువంటి ఆ దైవం యొక్క లక్షణాలు ఇవి. ఆయన ఒకే ఒక్కడు. ఈ సమస్త సృష్టి ఆయనదే. హిందువులు ఆయన వారే, క్రైస్తవులు ఆయన వారే, ఈ యొక్క ముస్లింలు ఆయన వారే, విదేశీయులు, భారతీయులు అందరూ ఆయన తల్లుల గర్భాల్లో ఆయన సృష్టించిన వారే. ఇక్కడ సాయిబులకు ఒక దేవుడు, హిందువులకు ఒక దేవుడు, క్రైస్తవులకు ఒక దేవుడు అని లేనే లేదు. ఏ గ్రంథం కూడా అలా చెప్పట్లేదు. సమస్త మానవాళికి ఒకే ఒక్క ఆరాధ్య దైవం ఉన్నాడు. ఇక ఆయన సమ్ముఖంలో ఆయన అనుజ్ఞ లేకుండా సిఫారసు చేయగలవాడు ఎవడూ లేడు. ప్రజల ముందు ఉన్నదాన్ని ఆయన ఎరుగును, వారికి గుప్తంగా ఉన్నది ఆయనకి తెలుసు. అర్థమవుతుందా? ఈ విమానాల్లో ఎగిరేది ఆయన ఇచ్చిందే, ఈ పడవల్లో నడిచే ప్రయాణం చేసేది ఆయన ఇచ్చిందే. ఆయన ఇవ్వాలని అభిలషిస్తే తప్ప ఏ విషయమో మానవుడి గ్రహణ పరిధిలోకి రాదు అని చెప్పేశాడు ఆయన. ఎంత గొప్ప మాట అండి ఇది.
మనం అనుకుంటున్నాం మా తెలివితేటలతో మేము విమానాలు కనిపెట్టాము, మా తెలివితేటలతో మేము కంప్యూటర్లు కనిపెట్టాము, మా తెలివితేటలతో మేము స్టీమర్లు, బోట్లు, పెద్ద పెద్ద లాంచీలు కనిపెట్టాము అని మనం అనుకుంటున్నాం. ఆయన అంటున్నాడు, మీ ఎదురుగా ఒక పిచ్చివాడిని పెట్టాను. ఏంటండి? మీ ఎదురుగా ఒక పిచ్చివాడిని పెట్టాను. 1000 మందికి ఊరుకో పిచ్చోడు ఉంటాడు. ఉంటాడా ఉండడా? కనీసం ఊరికో ఒక 2 పిచ్చోళ్ళు, ఊరికో పిచ్చోడు ఉంటాడు. అతనికి మెదడివ్వంది ఎవరు, నీకు మెదడిచ్చింది ఎవరు? ఒక్కసారి ఆలోచించవా? ఎంత పెద్ద సూచన ఇది. తల్లి గర్భంలోనే నీకు ఆ మెదడులో చిన్న ఎక్కడైనా రక్తం గడ్డగట్టేలా చేస్తే నువ్వేమన్నా భూమి మీదకి వచ్చి కనిపెట్టలేస్తావా? అర్థమవుతుందా? ఒక పిచ్చోడు ఉన్నాడు, అతనికి తనెవరో తెలియదు ముందు, అవునా కదా? నీ పేరేంటంటే బ్యా 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 అంటాడు. మరి అతనికి కాళ్ళు ఉన్నాయి, అతనికి శరీరం అంతా ఉంది, అతనికి మెదడు ఉంది, అతనికి కళ్ళు ఉన్నాయి. కానీ లోపం ఎక్కడుందా అంటే మెదడులో చిన్న రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టింది. అతనికి మెదడు ఇవ్వలేదు. అంటే ఇచ్చాడు మెదడు, దానికి కావలసినటువంటి ఆలోచన సరళిని ఆపాడు. అర్థమవుతుందా? దానికి ఆ మెదడుకి కావాల్సినటువంటి ఆలోచన సరళిని ఆపాడు. అదే అంటున్నాడు, నేను అనుగ్రహిస్తే తప్ప ఏ విషయమూ వారి గ్రహణ పరిధిలోకి రాదు, వారి మెదడులోకి రాదు. ఇప్పుడు చెప్పండి, సైంటిస్టుల ద్వారా మీకు ఆయన ఈ టెక్నాలజీ, కంప్యూటర్ ఇచ్చినా ఆయనే ఇచ్చాడు, విమానాలు ఇచ్చినా ఆయనే ఇచ్చాడు. అర్థమవుతుందా? స్టీమర్లు, లాంచీలు ఇచ్చినా ఆయనే ఇచ్చాడు. మీరు ఒప్పుకోకపోతే మేము ఒప్పుకోం, మేమే కనిపెట్టామని మీరంటే నీ శరీరంలో ఉన్న ఏ లోపల భాగాలనైనా నువ్వు నడిపించుకోగలవా? నా ప్రశ్న అర్థమైంది అనుకుంటున్నాను. నీ గుండె కొట్టుకుంటుంది కదా, దాన్ని ఎవరు స్టార్ట్ చేశారు? ఆ దైవమే తల్లి గర్భంలో స్టార్ట్ చేశాడు. దాన్ని కొట్టుకునేది మళ్ళీ ఆపేది ఎవరు సెట్ చేశారు? అది తల్లి గర్భంలో కొట్టుకోవడం స్టార్ట్ అయింది. భూమి మీదకి వచ్చిన తర్వాత నువ్వు ఎప్పుడైతే ఎంతకాలం అయితే జీవించాలో, ఎంత ఆయుష్ అయితే నీకుందో అప్పటి వరకు అది కొట్టుకుంటూనే ఉంటుంది. దాన్ని నడిపించేది ఎవరు? అర్థమవుతుందా? అలాగే నీకు కావలసిన ఏదైనా సరే, ఊపిరితిత్తులు కానీ, గుండె కాదు, ఇంకా చాలా అవయవాలు, వాటి పనితీరుని వాటికి సెట్ చేసిన వాడు ఆయన. నువ్వు కళ్ళతో వినగలుగుతావా? కళ్ళతో చూడలేస్తావు, వినలేవు. నీ కళ్ళు చూడాలని నిర్దేశించిన వాడు ఎవరు? అర్థమవుతుందా? నీ చెవులతో వింటావు, కళ్ళతో వినలేవు, అవునా కదా? నీ చెవులతో వినాలని హిందువులకైనా, ముస్లింలకైనా, క్రైస్తవులకైనా, భారతీయులకైనా, విదేశీయులకైనా, మానవుడన్న ప్రతి ఒక్కడికి, వినగలిగే ప్రతి జీవికి వినికిడి శక్తిని ఇచ్చినవాడు ఎవరు? చెవులుండి ఇలాంటి మాటలు వినని వాళ్ళని ఏమంటున్నాడంటే దైవం, చెవులుండి చెవిటివారు. వాళ్ళకి నేను చెవులు ఇచ్చాను, నా మాటలంటే వారు ముఖం తిప్పుకుంటున్నారు, ముఖం చాటేస్తున్నారు. వారు ముఖం ఎలా పెడుతున్నారు అంటే ఏహియా భావంతో పెడుతున్నారు. దైవం మాటలు 4 వినండయ్యా, మీకు చెవులు ఇచ్చింది ఆయనే. దాని ద్వారా మీ మెదడులోకి, మీ యొక్క గుండెలోకి ఈ మాటలు చేరి మీరేంటి, మీ యొక్క లక్ష్యం ఏంటి, మీ ప్రయాణం ఏంటి అనే విషయం మీకు తేట తెల్లంగా జ్ఞానోదయం అవుతుంది. మానవ జీవితం జ్ఞానోదయం కావాలంటే, మానవ జీవితం పరమార్థం వైపు నడవాలంటే, మానవ జీవితం ముక్తి పొందాలంటే ఇలాంటి గ్రంథాల్లో ఉన్నటువంటి జ్ఞానబోధని ప్రశ్నార్థకంగా వచ్చినప్పుడు ఈ ప్రశ్న నాకే, ప్రతి ఒక్కళ్ళు మసీదులో ఉన్న వాళ్ళు కానీ, మైకు ద్వారా బయట వినేవాళ్ళు కానీ, ఈ ప్రశ్న నాకే దైవం వేస్తున్నాడు, నన్ను పుట్టించిన నా దైవం ఈ ప్రశ్న నన్ను అడుగుతున్నాడు అని చెప్పి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోగలిగితే, ఆ ప్రశ్నకి మీరు సమాధానం ఇవ్వగలిగితే అప్పుడు దైవం మిమ్మల్ని ఇష్టపడే అవకాశం ఉంది. ఎందుకంటే బుద్ధిమంతులు మాత్రమే హితబోధ స్వీకరిస్తారు, జ్ఞానవంతులు మాత్రమే హితబోధ స్వీకరిస్తారు. ఇలాగ చూసుకుంటే శరీరంలో చేతులతో పనులు చేస్తాం, నడవలేము. చేతులతో పని చేసుకోవాలని నీకు 2 చేతులు ఇచ్చి, ఆ 2 చేతులకి 5 ఏళ్ళు ఇచ్చి, ఆ 5 ఏళ్లతో అన్నం ముద్ద కలపాలని వాటికి కీళ్ళు ఇచ్చి, ఈ యొక్క అన్నం ముద్ద మళ్ళీ మా చేతి కాడ నుంచి మా చేతికి ఒక కీలు ఇచ్చి అది నోటి దాకా అందాలి. ఈ మా చేయి ఎల్బో వంగకపోతే నా నోటికాడ ముద్ద నేను అందుకోలేను అని చెప్పి నిన్ను ఒక అద్భుత రీతిలో సృష్టించిన ఆ దైవం గురించి చెబుతుంటే వినకుండా పెడముఖం పెట్టినవాడు, ఎడముఖం పెట్టిన వాడిని అజ్ఞాననలా జ్ఞాననలా? ఒక్కసారి ఆలోచించమంటున్నాడు. మనం దైవం ముందు 0 అయిపోవాలండి.
మనం దైవం ముందు జీరో కాకపోతే హీరో అన్నామంటే మన పని జీరో అయింది. తర్వాత దైవం ఎంత శక్తిమంతుడో మనకి తెలియాలి. నీ శరీరంలో ఇలాగున్నాయి 360 కీళ్ళు ఉన్నాయి. ఏ కీలు వంగపోయినా నీ పని నువ్వు చేసుకోలేవు. ఒక్కొక్క కీలు వాడుకున్నందుకు ఒక్కొక్క కీలుకి రోజుకొక రూపాయి చొప్పున దానం చేయాలంట. చేయలేత్తవా? చేయలేవు. 365 కీళ్ళు నీకు వంగకపోతే నువ్వు ఏ పని చేసుకోలేవు. నువ్వు పత్తి తీయడానికి పోలేవు. నీ ఏదైతే రోజువారీ పనులు ఉన్నాయో సుతారి పనికి పోలేవు, ఉద్యోగానికి పోలేవు, సజ్జానికి పోలేవు, నువ్వే ఫైళ్ళు రాయలేవు. నీ 2 ఏళ్ళు వంగకపోతే నేను ఆఫీసర్ని, నేను సంతకం పెట్టాలి, నేను పెద్ద ఫైళ్ళు తయారు చేయాలి, నేను పెద్ద కంప్యూటర్ని ఆపరేట్ చేయాలి అంటే నీ ఏళ్ళు వంగాలి, నీ మెదడు పనిచేయాలి. నీ మెదడు నీ అధీనంలో లేదు. మానవ మెదడు ఎలా సృష్టించబడిందంటే అది 1,00,000 కంప్యూటర్ల కంటే కూడా గొప్పదే. 1000 కంప్యూటర్లు కాదు, 1,00,000 కంప్యూటర్ల కంటే గొప్పదే. దాని మెమరీ కానీ, దాన్ని రిసీవ్ చేసుకునే విధానం కానీ, అది గుర్తుపెట్టుకునే విధానం కానీ, చిన్నప్పటి జ్ఞాపకాలను కానీ, ఏ ఇన్సిడెంట్లైనా మళ్ళీ అందించగలిగేటటువంటి విధానం కానీ ఒక అద్భుతం. అలాంటి మానవుల్ని తయారు చేసిన దైవం ముందు మానవుడు నేను జీరోని ముందు అని అనకపోతే, నేను విమానాల్లో ప్రయాణం చేస్తున్నా, నేను రాకెట్లో ప్రయాణం చేస్తున్నా, నేను శాటిలైట్ కనిపెట్టినా అంటే నువ్వేం కనిపెట్టలేదు. అవన్నీ ఈ యొక్క జనాలు పెరుగుతూ ఉంటే నారు పోసిన వాడే నీరు పోస్తాడని చెప్పి ఆ దైవమే ఈ టెక్నాలజీ ఇవ్వకపోతే ఇవాళ మానవ ఏదైతే సంబంధాలు ఉన్నాయో, మానవ వ్యవహారాలు ఉన్నాయో అస్తవ్యస్తం అవుతాయి, చిన్న భిన్నం అవుతాయి. ఒక్కసారి మీరు పల్లెటూరు పొలాలకు వెళ్ళి చూడండి, వరికోత మిషన్లు వచ్చాయి. ఇప్పుడు అదే వరికోత మిషన్లు రాకపోతే అందరూ కోసి అదే వెనకట్లాగా పశువులతో తొక్కించి ఆ గడ్డంతా కట్టి తూర్పాలు పోసి అవన్నీ చేయాలంటే ఇప్పుడున్న మనుషులకి ఇదంతా పండే పంట అందాలంటే నెలలో అయిపోయేది 4 నెలలు పట్టింది. 4 నెలలు అంటే మళ్ళీ వర్షాకాలం వచ్చి పంట అంతా చేలోనే వర్షార్పణం అయిపోద్ది. అవునా కదా? చేయలేరు. ఇప్పుడు ఇంతకుముందు ఆ కాలువలు చూడండి, పెద్ద పెద్ద కాలువలు మనుషులు దొమ్మారు, కానీ ఇంటి ముందు ఇవాళ బునాది తీయాలంటే కూడా జేసీబీని పిలవాల్సిందే. ఇలాగా మన శరీరంలో ప్రతి భాగానికి ఒక పనిని నియమించాడు ఆయన. ఆ పనిని నువ్వు కాదనలేవు, అది వేరే పని దాంతో చేపించలేవు. నోటితో మాట్లాడతావు, అవునా కదా? మాట్లాడటం, నేను మానవుడికి మాట్లాడటం నేర్పాను. ఎంత అద్భుతమైన విషయం అండి. నేను సాయిబులకి మాట్లాడటం నేర్పాను, సాయిబుల దేవుడు అన్నాడా? హిందువులకు మాట్లాడటం నేర్పాను, హిందువుల దేవుడు అన్నాడా? క్రైస్తవులకు మాట్లాడటం నేర్పానని క్రైస్తవుల దేవుడు. మానవుడికి నేర్పాను మాట్లాడటం. ఎంత అద్భుతమండి ఇది. నీకు ఆలోచించే శక్తి ఇచ్చాడు, మాట్లాడే అనుగ్రహం ఇచ్చాడు, వినేటటువంటి అనుగ్రహం ఇచ్చాడు. నీకు ఈ సృష్టిలో నీ ప్రయాణం ఏంటో తెలుసుకో అని చెప్పి నీ ముందు ఒక లక్ష్యం పెట్టాడు. ఆ లక్ష్యం తెలియక దేవుడే లేడని అంటాం. ఏదన్నా వివరంగా మంచిగా అర్థమయ్యేటట్టు చెబితే ఎక్కడ ఒప్పుకోవాల్సి వస్తుందో దేవుడు అక్కడని, దేవుడే లేడు ఆడండా ఉంటే చూపి అని అంటాడు. ఈ విషయాన్ని చిన్న ఒక వివరణ ద్వారా మనిషి జీరో ఎందుకు అయిపోవాలి అని అంటే చిన్న ఒక వివరణ ద్వారా నేను మీ ముందు ఉంచుతాను. అలాగే ఇప్పుడు మనిషి ఇంత టెక్నాలజీ ఉంది కదా, ఇంత టెక్నాలజీ ఉంది, ఇంత గొప్ప నేను భ్రమిస్తున్నాడు. మరి ఇప్పుడు ఎల్నీలో ప్రభావం అంటున్నారు, వర్షాభావ పరిస్థితులు వచ్చినాయి, వర్షం కురవట్లేదు, వర్షం కురిపించుకోమనండి, వర్షం కురిపించుకోమనండి. చినుకు రాలదు ఆయన ఆజ్ఞ లేనిది, గాలి వీసదు ఆయన ఆజ్ఞ లేనిది, భూమి గుండ్రంగా తిరుగుతూ ఉంది ఆయన ఆజ్ఞ లేనిది ఇది తిరగదు. నువ్వు భూమిని తిప్పలేవు, సూర్యోదయం అవుతుంది, అర్థమవుతుందా? సూర్యోదయం అవుతుంటే దాన్ని ఆపలేవు, సూర్యాస్తమయం అవుతుంటే దాన్ని ఆపలేవు. కాలచక్రంలో నువ్వు బందీవి. ఈ లక్షల కోట్ల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి కాలచక్రంలో నువ్వు బందీవి. నిన్ను ఎన్నాళ్ళు ఉంచాలో డిసైడ్ చేసింది ఆయన. నీ ఆయుష్ అయిపోయిన తర్వాత నీకు ఎంత టెక్నాలజీ ఉన్నా, నీ పక్కన నీ కొడుకు డాక్టర్ అయినా, నీ కొడుకు డాక్టర్కి ఒక 100 మంది డాక్టర్ల ఫ్రెండ్స్ ఉన్నా, వాళ్ళందరూ వచ్చి 100 మంది కాదు 1000 మంది వచ్చినా నీ ఆయుష్ అయిపోయింది, నీ ప్రాణం తీసే టైం అయిందంటే ఆ 100 మంది డాక్టర్లు, నీ కొడుకు, నీ తెలివితేటలు, 1000 మంది డాక్టర్లు నీ ప్రాణం పోకుండా ఆపలేరు. నువ్వు దైవం ముందు జీరో అవ్వాల్సిందే. నువ్వు జీరో కాకపోతే అప్పుడైనా జీరో అయిపోతావు. ముందు నుంచే నువ్వు జీరో అయితే దైవం నిన్ను హీరోని చేస్తాడు భూమి మీద. అర్థమవుతుందా? నేనే హీరోని అంటే నువ్వు జీరోని చేస్తాడు నిన్ను. ఎందుకంటే ఇదంతా నా అనుగ్రహము, నా విధానము అని చెప్పి దైవం తెలియజేస్తున్నాడు. ఇక్కడ మాట మీకు మరి ఎలా చూసుకుంటే సూర్యాస్తమయాలు కానీ, పగలు రాత్రులు కానీ, సూర్యోదయాలు కానీ ఇదంతా మానవుడి అధీనంలో ఉన్నాయంటే మానవుడి అధీనంలో లేవు. ముక్కు నుండి గాలి పీల్చి వదిలేది నువ్వు. ముక్కు నుండి గాలి పీల్చకుండా కళ్ళతో గాలి పీల్చు. ముక్కు నుండి గాలి పీల్చి వదలాలని నోరు పెట్టారు. ఒక్కొక్క విషయాన్ని పెద్ద పెద్ద చూసినగా నీ ముందుకు తీసుకొస్తున్నాడు ఆయన. నాలుకతో రుచి చూస్తావు, నువ్వు కళ్ళతో రుచి చూడు,
చేతులతో రుజ్జుడు చూడలేవు. ఏ శరీర భాగానికి ఏ పని అప్పచెప్పాలో ఆ పని అప్పచెప్పి నిన్ను భూమి మీద ఇవన్నీ ఇచ్చింది నేనే, నువ్వు నా ముందు జీరోవే అని చెప్పి దైవం శాసిస్తున్నాడు, సూచనలు ఇస్తున్నాడు. లేదు లేదు నేను హీరోని, నేను విమానంలో తిరుగుతున్నా, నేను శాటిలైట్ కనిపెట్టినా, నేను కంప్యూటర్ కనిపెట్టినా, ఏం కనిపెట్టినావు? మరి నీ ఈ శరీరం, నీ యొక్క శరీర భాగాల పనితనాన్ని నువ్వేమైనా మార్చగలవా? ఏం మార్చలేవు. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, మనుషుల ముందు అతిపెద్ద సూచనలు ఉన్నాయి. అన్ని జీవులకి అంతర్గత జ్ఞానాన్ని, బాహ్యంతర జ్ఞానాన్ని అంటే బయట జ్ఞానాన్ని, ఇంటర్నల్ జ్ఞానాన్ని ఇచ్చి పంపించాడు అన్ని జీవులకి గుర్తుపెట్టుకోండి. కానీ మానవుడికి మాత్రం అంతర్జ్ఞానాన్ని ఇచ్చాడు, కానీ బాహ్యేంద్ర జ్ఞానాన్ని, బాహ్యేంద్ర గమనాన్ని, మానవ జీవిత లక్ష్యాన్ని మానవుడే తెలుసుకోవాలి. ఒక అద్భుతమైనటువంటి అంశం మీ ముందుకు వస్తుంది. ఈ యొక్క ఎండాకాలం స్టార్ట్ అయినప్పుడు కొల్లేటి కొంగలను వస్తాయండి. ఎక్కడి నుంచి వస్తాయంటే 3 సముద్రాలు దాటి వస్తాయట. నల్ల సముద్రం, మధ్యధరా సముద్రం, అట్లాంటిక్ సముద్రం అనుకుంటా. ఎక్కడి నుంచి వస్తాయి? ఏదో ప్రాంతం ఉంది. సైంటిస్టులు వాటి మీద ప్రయోగాలు చేశారు. 3 సముద్రాలు దాటి వస్తే నెలల తరబడి ప్రయాణం చేస్తాయి. సముద్రం మీద ప్రయాణం అంటే ఆషామాషి కాదు, అర్థమవుతుందా? సముద్రం మీద ల్యాండ్ కావాలంటే అవి ల్యాండ్ అవ్వలేవు, అంటే దిగలేవు. అంటే వాటికి గైడెన్స్ ఇప్పుడు చెప్పండి ఒకసారి. 3 సముద్రాలు దాటి వచ్చి కొన్ని నెలలుండి గుడ్లు పెట్టి పిల్లలు కూడా రెక్కలు ఊపేంత వయసు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పిల్లల్ని తీసుకొని మళ్ళీ వాటి ప్లేస్కి యథాతథంగా గమ్యం చేరుకుంటాయి. తెలుసా ఈ విషయం మీకు? పేపర్లో కూడా చాలాసార్లు వచ్చింది. మరి ఇందులో ఏముందా ఆ విషయం? ఇందులో గొప్పతనం ఏముంది? మీరు మా ముందు చెప్తున్నారు కొంగలు కదా అని అంటే, ఒక కొంగ సముద్రాలు దాటి, ఒక పక్షి సముద్రాలు దాటి ఇక్కడ కొంతకాలం ఉండి మళ్ళీ యథాతథంగా 3 సముద్రాలు, అడవుల మధ్యలో ఎన్నో అడవులు దాటి మళ్ళీ గమ్యస్థానానికి చేరింది. ఒక మానవుణ్ణి సెల్ లేకుండా, అంటే నెట్ లేకుండా ఏదైతే ఒక అడవిలో వదిలిపెట్టాం, అర్థమవుతుందా? ఒక అడవిలో వదిలిపెడితే నీకు తూర్పేటో తెలియదు, పడమరేటో తెలియదు, ఉత్తరమేటో దక్షిణం ఏటో తెలియదు, దిక్కులు తెలియదు నీకు. నువ్వు గమ్యం చేరుకుంటావా? ఇప్పుడు పక్షి గొప్ప, నువ్వు గొప్ప? ఒక్కసారి ఆలోచించు. విషయం అర్థమైందా? ప్రశ్న అర్థమైందా? మానవుణ్ణి నడి అడవిలో వదిలిపెడితే నువ్వు ఇల్లు చేరుకుంటావా, నీ ఊరు చేరుకుంటావా? మరి అక్కడ పక్షి 3 సముద్రాలు దాటి తన గమ్యం చేరింది. నేను గొప్పవాడిని అంటున్నావు కదా, మరి నువ్వు ఇల్లు చేరు అడవిలో వదిలిపెడితే. అడవిలో వద్దనుకున్నావు, నడి ఎడారిలో వదిలిపెట్టాము. నడి ఎడారిలో వదిలిపెడితే నువ్వు తూర్పేటో పడవరేటో దక్షిణమేటో తెలియదు, రేతులు వదిలిపెట్టాను నిన్ను, అర్థమవుతుందా? నువ్వు నీ ఊరు చేరుకుంటావా, నీ గమ్యం చేరుకుంటావా నడిసి? టెక్నాలజీని వాడకుండా, ఏదైతే మ్యాప్ పెట్టుకొని నావిగేషన్ కాకుండా చేరుకుంటావా? చేరుకోలేవు. సముద్రంలో, నడి సముద్రంలో వదిలిపెట్టాము, నీకు తూర్పేటో పడవరేటో తెలియదు, నువ్వు గమ్యం చేరుకుంటావా, నీ ఊరు చేరుకుంటావా? ఒక పక్షి 3 సముద్రాలు, 1 కాదు 2 కాదు 3 సముద్రాలు దాటి, మధ్యలో అడవులు దాటి, అది కొంతకాలం ఏడు నివాసం చేసి, నెలల తరబడి నివాసం చేసి మళ్ళీ తమ గమ్యానికి చేరుతుంది. ఇప్పుడు పక్షికి ఇంటర్నల్ నాలెడ్జ్ ఇచ్చింది ఎవరు? ఎక్స్టర్నల్ నాలెడ్జ్ ఇచ్చింది ఎవరు? ఒక పక్షి గొప్ప, ఒక మానవుడు గొప్ప? నువ్వు గొప్ప అంటున్నావు కదా, విమానాల్లో ప్రయాణం చేస్తున్నా, రాకెట్లో ప్రయాణం చేస్తున్నా, ఉపగ్రహం ఇవన్నీ పంపిస్తున్నాను అంటున్నావు కదా. అడవిలో వదిలిపెడితే గమ్యం చేరుకోలేని నీవు నీ గమ్యం ఏంటో తెలుసుకోకుండా నేనే పెద్ద మొనగానని గంభీరాలు పలికే నువ్వు దైవం యొక్క అండర్లో ఉన్నావు. దైవం యొక్క ఈ సృష్టి మొత్తం ఆయన అండర్లో ఉంది. ఆయన్ని తెలుసుకోకపోతే ఇక్కడ ఎట్లయితే అడవిలో అయోమయం అయిపోయావో, ఎడారిలో అయోమయం అయిపోయావో, సముద్రంలో అయోమయం అయిపోయావో, నీ జీవితం మొత్తం నీకు నాలెడ్జ్ ఇచ్చి ఇక్కడ జీవితం ఇచ్చింది ఎవరో నువ్వు తెలుసుకోకపోతే నీ జీవితమే అయోమయంలో పడిపోతుంది. మరి అయోమయంలో పడిందని వదిలేస్తాడా? ఎన్నిసార్లు గ్రంథాల్లో చెప్పాడు, ఎన్నిసార్లు ప్రవక్తల ద్వారా చెప్పించాడు, ఎన్నిసార్లు నీకు కష్టం వచ్చినప్పుడు పైకి చూసి దేవా దేవా దేవుడా అని ఎన్నిసార్లు అరిచావు. ఆ ఆపద నుంచి ఆయన బయటపడే వేయగానే మళ్ళీ భూమి మీద నేనే గొప్పనని ఎన్నిసార్లు నువ్వు డాంబికాలు పోయావు, ఎచ్చులు పోయావు, గొప్పలు పోయావు. నీ గొప్పని తీసేసి నేనున్నాను, నేనే గొప్ప అని చెప్పి ఆ దైవం నీకు సూచనలు ఇస్తున్నాడు.
అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, పక్షులు గొప్ప, మనుషులు గొప్ప? పక్షులు గమ్యం చేరిన పక్షులు గొప్ప, అడవిలో వదిలిపెడితే గమ్యం చేరని మనిషి గొప్ప? చెప్పండి. ఇది ఆన్సర్ చేస్తేనే మీ మైండ్లో కూర్చుంటుంది. పక్షులే గొప్ప అంటే మరి ఈ టెక్నాలజీ అంతా ఎవరిచ్చినట్టు? ఇప్పుడు ఈ టెక్నాలజీ అంతా పక్షిని చూసి ఆకాశంలో ఎగురుతున్నా అని ఎచ్చులు పోతున్నాడు, గొప్పలు పోతున్నాడు. ఈ చేపల్ని నీళ్ళల్లో ఈదటం చూసి లాంచీల్లో ప్రయాణం చేస్తున్నాను గొప్పలు పోతున్నాడు. మానవుడు, నీ గొప్పలన్నీ నేనిచ్చినయే, నీకు గౌరవం ఇచ్చింది నేనే. దైవం యొక్క గౌరవం నువ్వు గుర్తించినప్పుడే, దైవం యొక్క గొప్పతనం నువ్వు గుర్తించినప్పుడే నువ్వు గొప్పోడివి, గౌరవోన్నతుడివి. ఆ దైవం యొక్క గొప్పతనం గుర్తించినంతవరకు నువ్వు అధపాతాళానికి పోయినట్టే. అందుకనే ఎంత చదువుకుంటే అంత నేరాలు చేస్తున్నారు. అత్యాశతోని తల్లిదండ్రులు కూడా ఆస్తుల కోసం చంపేస్తున్నారు, ఉద్యోగాల కోసం చంపేస్తున్నారు. అర్థమవుతుందా? అన్నల దమ్ముల్ని చంపేస్తున్నారు. వీడు చస్తే నాకు ఆస్తి వస్తుందని అన్నల దమ్ములు సాగు కోరుతున్నారు, తల్లిదండ్రులు సాగు కోరుతున్నారు. మనిషి టెక్నాలజీ పరంగా అంత ఎదిగిన నైతిక పరంగా దేవుడి భయం లేకుండా అత్యాశతోని రాక్షసుడి కంటే పులులను చంపుకోవు. అర్థమవుతుందా? జంతువుల్ని నక్క కూడా నక్కని చంపదు. అదే ఎంత ఆకలైనా నక్కని చంపదు. నక్క కంటే దిగజారిపోయిండు ఈ జిత్తులు మారి మనిషి, జగడాలు మారి మనిషి. కాబట్టి దైవానికి భయపడినప్పుడే మానవ జీవితం సుఖశాంతులు, మనశ్శాంతి, మానవ జీవిత పరమార్థం, దిశ నిర్దేశం అన్నీ సవ్యంగా ఉంటాయి. ఎంతమంది సైంటిస్టులు ఏం చెప్పినా ఈ యొక్క గమనం వైపు మనిషి తన జీవిత గమనం మరణం వైపే, మరణం తర్వాత దైవాన్ని తెలుసుకోవాలి, పరలోకం వైపే ఈ జీవిత ప్రయాణం అనేది తెలుసుకున్నప్పుడే మానవుడు దైవానికి భయపడినప్పుడే మనిషిగా ఉంటాడు. లేకపోతే రాక్షసుల కంటే, నక్కల కంటే, క్రూర మృగాల కంటే దిగజారిపోతాడు. ఒక విషయం, ఒక జంతువు మనం తీసుకుపోతున్నాం పశువుల్ని పొలంలో సాయంత్రం దాకా, ఉదయం తొలకపోయి సాయంత్రం దాకా మేపి సాయంత్రం ఇక పొద్దుగూకుతుంది అన్నప్పుడు ఆ పశువులకి చిక్కాలు పెడితే సరాసరి తన యజమాని ఇంటికి వచ్చి కట్టుకోయే కాడ నిలబడతాయి. ఒక జంతువుకి కడుపు నిండితే యజమాని గుర్తొచ్చాడు, ఒక మనిషికి కడుపు నిండితే దేవుడు లేడంటున్నాడు. జంతువు కంటే దిగజారిపోయిన ఇప్పుడు జంతువులు గొప్ప, మనుషులు గొప్ప? ఒక జంతువుకి కడుపు నిండితే చిక్కం పెడితే తన యజమాని ఇంటికి వస్తుంది. గేదెకి పాలు ఇవ్వాలి, దూడకి పాలు ఇవ్వాలి, నా యజమాని ఇంట్లో అందరూ పాలు తాగాలి అని పాలు ఇచ్చే టయానికి ఇల్లు చేరుతుంది ఒక గేదె, ఒక పశువు. ఒక అరక దున్నే ఒక ఆవు సాయంత్రానికి చిక్కం పెడితే కడుపు నిండిన తర్వాత యజమానిని గుర్తుపట్టింది. కానీ మనిషి కడుపు నిండితే డబ్బు ఉంటే 2 అంతస్తులు ఇల్లు వేసిండు, ఒక 10 తులాలు బంగారం వేశారు మెళ్ళో, ఇక ఒక కారు కొన్నారు, ఇక నరమంత్రపు సిరి నరం మీద పుండని ఎవడ్రవాడు అన్నట్టుగా మాట్లాడతారు, ఎవడిని లెక్క చేయరు. ఇప్పుడు ఒక పశువుకి కడుపు నిండితేనేమో అది యజమానిని గుర్తించింది, యజమాని ఇంటికి వచ్చింది. ఒక మనిషికి కడుపు నిండితే దేవుడే లేడంటున్నాడు. ఎవరు గొప్ప? పశువుల కంటే దిగజారిపోతావు దేవుణ్ణి గుర్తించకపోతే, పక్షుల కంటే దిగజారిపోతావు దేవుణ్ణి గుర్తించకపోతే, దేవుడికి భయపడకపోతే. మానవ జీవితం చాలా గొప్పది. ఎప్పుడు నువ్వు నీ జీవితం ఇచ్చినటువంటి, నీ ఆయుష్ని గుప్పెట్లో పెట్టుకున్నటువంటి మహాశక్తిమంతుణ్ణి, నీ జీవిత చక్రాన్ని నడిపించే, ఈ కాలచక్రాన్ని నడిపించే, ఈ కాలచక్రంలో నీ జీవిత చక్రాన్ని బంధించి తన గుప్పెట్లో పెట్టుకున్న ఆ దైవాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే నువ్వు మానవుడివి, నీ గౌరవం, నీ గమ్యం అన్నీ నీకు అర్థమవుతాయి. లేదు నేనే గొప్ప అంటే అధపాతాళానికి పోయేటటువంటి, అధపాతాళం అంటే నరకానికి పోయేటటువంటి దారిని నువ్వే ఎతికి మరీ కొని మరీ తెచ్చుకుంటున్నావు అని అర్థం. 2 దారులు ఉన్నాయి. మంచోళ్ళకి మంచి దారి, చెడ్డోళ్ళకి చెడ్డదారి. మంచి చెడు, పాపం పుణ్యం. కాబట్టి గ్రంథాలన్నీ చెప్తున్నాయి దైవదారి మాత్రమే సరైన దారి. ధర్మో రక్షితి రక్షిత.